శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతం మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పై భాగం నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులో క్రమక్రమంగా నీటి నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే సరిగ్గా ఇదే సంవత్సరానికి ఉన్న నీటి నిల్వలు కూడా ఇప్పుడు రావడంతో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అలాగే అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రధానంగా ఇది మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్దాము. ఈ ప్రాజెక్టు కూడా తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉంది. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ఆయకట్టు పరిధి ఉంది. అలాగే ఖమ్మం జిల్లా వరకు కూడా ఈ ప్రాజెక్టు నీరు వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో మొత్తం 1091 అడుగుల నీటి సామర్థ్యం అలాగే 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అయితే ఈ సామర్థ్యానికి గాను ప్రస్తుతం ఈ రోజుకు మాత్రం 1070 అడుగుల వద్ద వరకు కూడా నీరు చేరింది. అలాగే 22 టీఎంసీల నీటి నిల్వలు సమకూరాయి. సరిగ్గా గత నెల రోజుల వ్యవధిలోనే సుమారు 12 టీఎంసీల అదనపు జలాలు ఇందులో వచ్చి చేరాయి. అంటే పై భాగంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి ఉంచారు. అలాగే దాని కింది భాగంలోని చిన్న చిన్న ప్రాజెక్టులు అలాగే గడ్డన్న ప్రాజెక్టు బైంసా ప్రాంతంలోని గడ్డన్న ప్రాజెక్టు ద్వారా కూడా వచ్చే నీరు అలాగే కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వీటన్నిటి కారణంగా ఈ ప్రాజెక్టులోకి నీటి నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో మనం చూస్తున్నాం ఈ ప్రాజెక్టు మొత్తం జలకళను సంతరించుకుంది. గత కొద్ది రోజుల క్రితం నెల రోజుల క్రితం ఏదైతే డెడ్ స్టోరేజ్ స్థాయికి వెళ్ళిందో ఈ ప్రాజెక్టు చాలా త్వరగా స్పీడ్గా నీటి నిల్వలు సమకూరడంతో జలకళతో కలకలలాడుతోంది. అయితే ఇదంతా కూడా ఆ కింది భాగంలోని ఖరీఫ్ అవసరాలకు మాత్రం ఇప్పుడు ఉపయోగించే పరిస్థితి లేదు. ప్రతి సంవత్సరం ఆగస్టులో ఈ ప్రాజెక్టు ద్వారా కింది ప్రాంతానికి నీటిని వదులుతారు. ప్రధానంగా కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా ఈ నీటి విడుదల కొనసాగుతోంది. ఏదైతే లక్ష్మీ కాలువ కింద ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలోని పంట పొలాలు అలాగే తాగునీటి అవసరాలు తీరుతుంటాయి. అలాగే సరస్వతి కాలువ ద్వారా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోని పంటలకు నీరు సమకూరుతుంది. కాకతీయ కాలువ ద్వారా మాత్రం ఇటు జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ జిల్లాల వరకు కూడా ఈ కాకతీయ కాలువ నీరు పారే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నీటి నిల్వలు పూర్తి స్థాయిలో సమకూరిన తర్వాత ఈ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగనుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే వరద గేట్లను ఎత్తి గోదావరి జలాలను మిగులు జలాలను కూడా కిందికి వదులుతారు. అయితే దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అలాగే పై భాగంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద కారణంగా మాత్రం ప్రస్తుతం నీటి నిల్వలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ సంవత్సరంలో ఆశించిన సమయంలోనే ఆశించిన మేరకు జలాలు రావడంతో ఈసారి ఖరీఫ్ రైతులందరికీ కూడా మంచి శుభ పరిణామంగానే అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ప్రాంత రైతులు కూడా అదే ఆశిస్తున్నారు. సాధారణంగా ఇటు లిఫ్టులు ఏవైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో అవి కూడా మరికొద్ది రోజుల్లోనే ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు కింద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఇటు నిజామాబాద్ జిల్లా పరిధిలో అలాగే మరోవైపు నిర్మల్ జిల్లా పరిధిలో మొత్తంగా 30 నుంచి 35 ఎత్తిపోతల పథకాలు వినియోగంలో ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా తాగునీటి అవసరాలు సమకూరుస్తారు. ఏదైతే మిషన్ భగీరథ పథకాలు ఉన్నాయో వాటి ద్వారా తాగునీటి సరఫరా జరగనుంది. అలాగే వ్యవసాయ అవసరాలకు కూడా ఈ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని ఉపయోగించే అవకాశం ఉంది. ఏదైతే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంచెం ఆశాజనకమైన పరిస్థితి ఉన్నట్లుగా మాత్రం ఇక్కడ స్థానిక రైతులు అలాగే అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి.